మొదటిగా డిప్యూటీస్ కూడా ఆ పంచాయతీ అది మొదటి నుంచి ఒక విధంగా కాంగ్రెస్ కలుసుకోవడంగా ఉన్నా ఆ మాట మీద ఆ రోజు ఆ గ్రామాలు కూడా కొంత విడదీసి ఆ రోజు జరగడం జరిగింది. కానీ ఈరోజు తిరిగి నా మీద అభిమానంతో పార్టీకి వచ్చిన మా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఆ ఊరిని నేను హెచ్ఎంపాడు మండలంలో ఎప్పుడు దత్తత తీసుకొని ఉన్నాను. అప్పుడు శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఆ ఊరిలో గ్రామ ప్రసాద్ దగ్గర నుంచి కానీ బోర్ విషయం కానీ రోడ్లు కానీ ఏది అడిగినా కూడా మొదట చేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరందరూ కలిసి మంచి మెజార్టీ తీసుకొని వచ్చి అక్కడ మన ప్రాంతాన్ని మన ఊరిని డెవలప్ చేసుకునే విధంగా అందరం కలిసికట్టుగా ఉన్నాము. మీరు ఇక్కడ చేరడంతోనే మన బాధ్యత అయిపోలేదు. మీ బంధువులు అదేవిధంగా మీ మిత్రులు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ చెప్పి తెలుగుదేశం పార్టీ పూర్వవైపు తెలుసుకుంటే వెలుగుడ ప్రాజెక్టు కానీ ఇంటింటి కుళాయిలు కానీ రైల్వే లైన్ కానీ త్రిపురెడ్డి కానీ నిమ్స్ కానీ తెచ్చుకునే పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి చేయాలని నా లక్ష్యం తప్ప వేరే ఆలోచన లేదు. నా సొంత లేదు, పేదవాళ్ళు ఆనందంగా ఉండాలనేది నా ఆలోచన. మీరు చూసుకుంటారు ఈ గత 10 సంవత్సరాలు ఏమవుతుంది జరిగిందో, రాబో 5 ఏళ్ళు ఏం జరగబోతుందో కూడా మన పార్టీలో చూపిస్తారని తెలియజేస్తూ నా మీద ఇంత ప్రేమ చూపించినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటారని తెలియజేస్తూ సలహా తీసుకుంటూ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ అది కాక సార్ మాకు 2009లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇంటికి సాయం చేశాడు. ఎకరా పొలం కానీ ఎకరా పొలం కానీ ఒక జామాయిలో అప్పుడు నర్సరీ ద్వారా జామాయి పంపిణీ చేశాడు. సాగర్ వాటర్ ఆయన ఉన్నప్పుడే మనకు వచ్చింది. రోడ్డు కానీ చేశాడు. అందరికీ సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద శుభపరిణామం హనుమంతుడు మండలంలో లింగంట్ల గ్రామం అనేది మా ఉత్తరనరసింహారెడ్డి గారికి అతి ఇష్టమైన గ్రామం. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ శాసనసభ్యుగా పోటీ చేసినప్పుడు అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఊరు లింగంట్ల. అటువంటి ఊరు తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీలో టికెట్ తెలుసుకున్న శుభ సందర్భంగా మరలా వాళ్ళు ఆయన ఇంటికి రావడం అనేది ఎంతో శుభపరిణామం. ప్రేమ ఆప్యాయత ఆ విధంగా ఉండాలి. ఈ లింగంట్లకు ఆయన శాసనసభ్యుగా ఉన్నప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టి పేదలకు పట్టా భూములు ఇచ్చారు, రైతు వారి పాస్బుక్లు, సాగర్ దళాలు తీసుకొచ్చారు, సీసీ రోడ్లు వేశారు. సంక్షేమము అభివృద్ధి ప్రతి కుటుంబానికి అందజేసిన ఘనత డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారి ప్రత్యేకత. పేదలంటే ఆయనకు ఎంతో ఇష్టం, అభివృద్ధి అంటే ఎంతో ఇష్టం, సంక్షేమం అన్నా ఇష్టం. అభివృద్ధి సంక్షేమం కష్టమైనా సరే నా పేదలకు అభివృద్ధి సంక్షేమం నేను దగ్గరుండి చేయాలనే తపనతో మరలా మనం గెలిపించుకొని అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి కనిగిరి ప్రాంతానికి 5 వరాలు ఉన్నాయి. 5 వరాలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద డాక్టర్ గారు చెప్పిన అన్ని నెరవేరుస్తారని చెప్పారు. మనకు అదే కనిగిరికి శుభపరిణామం. అందులో భాగంగా లింగంగొట్టలో ప్రతి ఒక్క వ్యక్తి కావచ్చు, కుటుంబం కావచ్చు, ఆయన రుణాన్ని మీరు తీర్చుకోవాలంటే ఆయన మిమ్మల్ని డబ్బులు అడగట్లా. ఆయన కష్టానికి ఫలితంగా మీరు ఓటేసి ఖచ్చితంగా 100 ఓట్లు మెజార్టీ తీసుకొస్తారని చెప్పి ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నాను.